నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం. నేను మీ భవ్య. ఈసారి మన గర్ల్స్కి ఉండే కామన్ ప్రాబ్లం పీసీఓడి. దీనికి ఈజీ అండ్ సింపుల్ చిట్కాలు చెప్పడానికి, అది కూడా మన వంటింటి చిట్కాలు అనమాట. దీనితో మన పీసీఓడి సమస్య మటుమాయం. ఈ చిట్కా ఎవరు చెప్పడానికి వచ్చారంటే మనకి టాప్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ మధుసూదన శర్మ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే సార్, మీరు ఇచ్చే చిట్కాలు చాలా బాగా పనిచేస్తున్నాయి. సార్, మరి ఈసారి పీసీఓడికి ఇచ్చే చిట్కా ఏంటి సార్? ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయి? చాలా చాలా మంచి ప్రశ్నమా. ఈ రోజుల్లో చాలా కామన్ ప్రాబ్లం ఉందమ్మా. సో పీసీఓడి వల్ల అనేక రకాల ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత లైఫ్ స్టైల్ మార్చినా ఆ సమస్య మళ్ళీ వెంటాడుతూనే ఉంది. సో మరి దీనికి మీరు చెప్పే ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూపించారు? తప్పకుండా చాలా మంచి రెమెడీ చెప్తానమ్మా. సో పదార్థాలన్నీ మీకు తెలిసినటువంటివే అమ్మా, అన్ని మీ ఇంట్లో ఉండేటివే, మా ఇంట్లో ఉండేటివే, అందరి ఇంట్లో ఉండేటివే. సో మనం తీసుకునేటువంటి డైటరీ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఔషధంగా మలుచుకొని చెప్తాను. ఆ విధంగా ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటే ఆ సమస్య తగ్గిపోతుంది. దీనికోసం వేలాది రూపాయలు, లక్షాది రూపాయలు కూడా ఖర్చు పెట్టుకుంటుంటారు, కానీ ఆశించినటువంటి ఫలితాలు చాలా మందిలో కలగమ్మా. దీనివల్ల వెయిట్ పెరగడము, తర్వాత మానసికమైన సమస్యలు రావడము, అవాంఛిత రోమాలు రావడము, తర్వాత ఈ పీరియడ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. సో మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా పీసీఓడి సమస్య తగ్గేందుకు. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు. సో పీసీఓఎస్ అని కూడా అంటుంటారు, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని కూడా. సో ఆ సమస్యకు మంచి రెమెడీ చెప్తానమ్మా. ఎలాంటి రెమెడీ అంటేమా, వామును వేయించి చేసినటువంటి చూర్ణమమ్మా, ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. సో ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది మాత్రమే మనం చూపించడం జరుగుతుందమ్మా. సో ప్రేక్షకులు మాత్రం 100 గ్రాములు వాము చూర్ణం, అంటే వామును వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకోవాలి. అలాగే రెండవ పదార్థంగా నల్ల నువ్వులమ్మా. సో నల్ల నువ్వులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేస్తే ఈ విధంగా తయారవుతుందమ్మా. ఈ విధంగా తయారైనటువంటి ఈ నల్ల నువ్వుల యొక్క చూర్ణాన్ని కూడా ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. సో వాము చూర్ణం 100 గ్రాములు, నల్ల నువ్వుల చూర్ణం 100 గ్రాములు. అదేవిధంగా మూడవ పదార్థంగా మెంతులమ్మా. వెరీ గుడ్. సో ఈ మెంతులను కూడా కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని మెంతి చూర్ణం కూడా ఒక 100 గ్రాములు తీసుకోవాలి. సో కేవలం ఈ 3 పదార్థాలమ్మా, వాము చూర్ణము, అదేవిధంగా నల్ల నువ్వుల చూర్ణము, మెంతి చూర్ణం. ఈ 3 పదార్థాల్లో కూడా ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులను తగ్గించడంతో పాటు ప్రధానంగా ఈ పీసీఓడి సమస్య ఏదైతే ఉందో, పీసీఓడితో పాటు పీసీఓడితో కొన్నిసార్లు నడుము నొప్పి ఇవన్నీ కూడా వస్తాయి కదా సార్, అవి కూడా తగ్గుతాయమ్మా. ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాల వల్ల ఈ యొక్క వాములో ఆ నొప్పిని తగ్గించేటువంటి ఔషధ గుణం ఉంది. తర్వాత నువ్వుల్లో ఉన్నటువంటి లిగ్నాన్స్ ఇవి నొప్పిని తగ్గిస్తాయి. అదేవిధంగా మెంతుల్లో ఉన్నటువంటి కొన్ని రకాలైన రసాయన పదార్థాలు, ట్రైగోనిల్లిన్ లాంటి రసాయన పదార్థాలు కూడా ఈ నొప్పిని తగ్గించేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకందరికీ తెలిసినటువంటి పదార్థాలే. ఏమంటే దీని మీద కొంచెం అవగాహన కలిగి ఉండి, ఆసక్తి కలిగి ఉండి, పట్టుదల కలిగి ఉండి, ఆ సమస్య నుంచి నేను బయటపడాలనేటువంటి దృఢ సంకల్పం కలిగి ఉంటే ఆ పీసీఓడి సమస్య తగ్గించుకోవడం పెద్ద సమస్య అయితే కాదమ్మా. ఎలా వాడచ్చు సార్? ఎందులో కలుపుకొని ఎలా తీసుకోవచ్చు? ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. నిల్వ ఉంచుకొని రోజు దీన్ని ఒక కషాయం లాగా తయారు చేసుకొని తీసుకోవాలి. కొంచెం ఓపిక అవసరమా. ఎలాగంటేమా, ఈ విధంగా ఒక పాత్రలో 200 ml వాటర్ తీసుకోవాలి అమ్మా. 200 ml వాటర్ ఈ విధంగా ఒక పాత్రలో తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్, అంటే ఈ వాము, తర్వాత నల్ల నువ్వులు, మెంతులు కలిపి తయారు చేసుకున్నాం కదమ్మా. ఈ పౌడరు ఒక 5 grams, అంటే 1 టీ స్పూన్ నిండా తీసుకోవాలమ్మా. ఈ విధంగా తీసుకొని 200 ml వాటర్ తీసుకోవాలి. 200 ml వాటర్లో ఒక 5 grams, అంటే 1 టీ స్పూన్ నిండా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ కలిపేసేసి ఈ విధంగా ఒక 5 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టేసేయాలమ్మా. 5 నిమిషాలు ఉంచి తర్వాత పొయ్యి మీద పెట్టి మరగబెట్టాలి. నానబెట్టేసేసి పొయ్యి మీద పెట్టేసేసి మరిగించేసేసి 200 ml నీటికి గాను 100 ml నీళ్లు మాత్రం మిగిలేటట్టు చేయాలమ్మా. ఆ విధంగా చేయాలి. మరగబెట్టండమ్మా. సార్, మీరు ఇప్పుడు ఇచ్చిన పదార్థాన్ని వేడి చేసాము వేడి నీళ్ళల్లో, దీన్ని గ్లాస్ లో పోసేయమంటారు? వెరీ గుడ్ అమ్మా. 100 మీరు అన్నట్టు 100 ml వచ్చింది. కరెక్ట్గా చేశారమ్మా, చాలా చక్కగా తయారు చేశారమ్మా. అలా కాకుండా ఫిల్టర్ చేయాలమ్మా. అలాగే వాడకూడదు. సో ఆ యొక్క పదార్థాన్ని ఫిల్టర్ చేయాలమ్మా. ఫిల్టర్ చేసేస్తే మనకి కరెక్ట్గా
కరెక్ట్గా తయారైంది. మీరు అన్నట్టు కరెక్ట్గా 50 ml కరెక్ట్ 100 ml వచ్చింది. 200 ml వాటర్ గాను 100 ml 100 ml వచ్చింది. లిక్విడ్ తయారైపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు అవసరమైతే ఇంత తేనె కలుపుకొని తీసుకోవచ్చు. లేదన్నా నేరుగా అలాగైనా తీసుకోవచ్చు, ఇలాగైనా తీసుకోవచ్చు. ఒక గోరువెచ్చగా అయ్యేదాకా ఆగి తర్వాత తాగొచ్చు. ఎప్పుడెప్పుడు తీసుకోవాలి సార్? మంచి ప్రశ్నమా. ఉదయం పూట ఆహారానికి ఒక అరగంట ముందు తీసుకోవాలి, అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కంటిన్యూగా తీసుకుంటున్నారమ్మా. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంటేమా, మామూలుగా ఆడవాళ్ళలో జీవధర్మాల్లో దేహధర్మాల్లో భాగంగా బయస్ట్ వస్తుంటాయి కదమ్మా. ఆ బయస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ 10 రోజుల వరకు వాడకూడదమ్మా. అది మాత్రం అందరికి గుర్తుంచుకోవాలి. అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చిన తర్వాత కూడా అయిపోయిన తర్వాత కూడా 10 రోజులు వాడకూడదమ్మా. ఆ మధ్యలో ఉన్న 15-20 రోజుల్లోపే వాళ్ళు 11th డే నుంచి మొదలు పెట్టేసి మళ్ళీ డేట్ వచ్చేదాకా వాడుకోవాలి. మళ్ళీ డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ 10 రోజులు ఆఫ్ చేయాలి. ఈ విధంగా ఈ పద్ధతి ప్రకారం వాడుకోవడం వల్ల మరి ఈ పీసీఓడి మరి ఎన్ని రోజుల నుంచి ఉన్నప్పటికీ ఎన్ని రకాలైన ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ క్రమక్రమంగా ఆ పీసీఓడి సమస్య తగ్గిపోయి గర్భాశయ శుద్ధి జరిగి వాళ్ళ గర్భాశయ సంబంధించినటువంటి ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయమ్మా. ఇది చక్కగా మిక్స్ స్మెల్ వస్తుంది. అవునవునమ్మా. ఈ 3 మంచి ఔషధాలు కలిపామా. వామ లాంటిదే, నువ్వుల లాంటివే, మెంతుల లాంటివే, మంచి సువాసన వస్తుంటుందమ్మా. మీరు ఎగ్జాక్ట్లీ అమ్మా, మీరు కాచేటప్పుడు కూడా ఆ స్మెల్ మీరు చూసింటారమ్మా. సో చూసారు కదా, పీసీఓడికి ఇంత సింపుల్ చిట్కా ఇప్పటివరకు మనకు తెలియక చాలా రకాల మందులు వాడి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే మళ్ళీ ఫ్యాట్ అవ్వడం ఇవన్నీ మనం ఫేస్ చేసాం. ఇప్పుడు ఇటువంటి సింపుల్ చిట్కాలు మరిన్ని తెలుసుకోవడానికి కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం.